గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు ఆర్మీ ర్యాలీ ఏదైతే జరుగుతున్నాయో 2021లో కొన్ని ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అనేది చాలా యూజ్ అనమాట. సర్టిఫికేట్స్కి ప్లస్ ఏమేం ఫామ్స్ తీసుకెళ్ళాలి, కోవిడ్-19 న్యూ రూల్స్ ఏంటి, అండ్ స్పోర్ట్స్ రిలేషన్ మరియు ఎన్సిసి సర్టిఫికేట్స్ ఎలా ఉండాలి, అన్నీ ఒరిజినల్ తీసుకెళ్ళాలి. అండ్ టాటూ సర్టిఫికేట్స్ ఎవరైతే టాటూ వేయించుకుంటారో వాళ్ళకి కొన్ని సర్టిఫికేట్స్ అనేది క్యారీ చేయాల్సి ఉంటుంది. అండ్ మాస్క్ అండ్ గ్లౌస్ కంపల్సరీ తీసుకెళ్ళాలి తమ్ముడు. అండ్ డూస్ అండ్ డోంట్స్ అక్కడ ఏ విధంగా మీరు అలవర్చుకోవాలి వాటి గురించి డిస్కస్ చేయబోతున్నాము. సో లెట్ అస్ సీ ఏమేమి డాక్యుమెంట్స్ అనేది మనము ఒక నెల ముందు నుంచే ప్రిపరేషన్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఏంటంటే ఆన్లైన్ అప్లయింగ్ ప్రొసీజర్ ఫర్ అటెండింగ్ ర్యాలీ. సో కంపల్సరీ ఎవరైతే అటెండ్ అవుతున్నారో వెల్ ఇన్ అడ్వాన్స్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కొందరు స్మార్ట్గా బిహేవ్ చేస్తారనమాట. వాళ్ళు జీడీకి అప్లై చేస్తారు, టెక్నికల్కి అప్లై చేస్తారు, ఒక్కొక్కసారి 2-3 అప్లై చేస్తారనమాట. అలా అప్లై చేయకండి. ఎందుకంటే ఈరోజు టెక్నాలజీతో పాటు ఎక్కడో దగ్గర మీరు క్లాష్ అవుతారు. అప్పుడు తెలిసిపోతుంది. నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశాడు, మీరు ఏదో ఒక ర్యాలీకి మాత్రమే అప్లై చేయొచ్చు. అలా అని చెప్పి కొందరు 2-3 చేస్తారనమాట. సో బీ కేర్ఫుల్. జరిగిన వాళ్ళకి జరుగుతుంది, జరగని వాళ్ళకి ఇబ్బంది అవుతుందన్నమాట. సో ఆ విధంగా క్లాష్ కానికుండా చూసుకోండి. రిజిస్టర్ యువర్ సెల్ఫ్ అండ్ టేక్ ప్రింట్అవుట్ ఆఫ్ అప్లికేషన్. ఫస్ట్ ఈ ఆన్లైన్ అప్లికేషన్ చేసే ముందు మీకు వాటికి సంబంధించిన కరెస్పాండెన్స్ అని రెడీ పెట్టుకొని దాని తర్వాత అప్లై చేసిన తర్వాత ప్రింట్అవుట్ అనేది అప్లికేషన్ ఫామ్ కంపల్సరీ తీసుకోండి. అడ్మిట్ కార్డ్ మాత్రము ఏ డేట్ అయితే ఇచ్చాడో ఆ డేట్లోనే మీరు ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. పర్సనల్ మొబైల్ నెంబర్ కంపల్సరీ ఉండాలి. టాపప్ చేయించుకోండి, మెసేజెస్ వస్తుంటాయి. ఈమెయిల్ ఖచ్చితంగా ఉండాలి. నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఫాదర్ నేమ్ కరెక్ట్గా యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో వాటిని బేస్ చేసుకొని మీరు ఖచ్చితంగా ఆధార్ చేయించుకోవాలి. అంతేగాని ఆధార్లో ఉన్నట్లు కాదు 10th క్లాస్ సర్టిఫికేట్. 10th క్లాస్ సర్టిఫికేట్లో ఇప్పుడు నా పేరు ఇందుకూరి సందీప్ కుమార్ రెడ్డి, కానీ నాకు సందీప్ కుమార్ రెడ్డి ఐ అని పడిందనమాట. సో కంపల్సరీ నేను అదే విధంగా నా ఇందుకూరి అనేదే లేకోకుండా అయిపోయిందనమాట. సో ఓవరాల్ ఇక్కడ చెప్పడం ఏంటంటే యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేటే మీరు ఆధార్లో అదే ఉండాలి. డొమిసైల్ అంటే నేటివిటీ సర్టిఫికేట్ అంటారు, వాటిలో కూడా సేమ్ ఉండాలి. అడ్రస్ కరెక్ట్గా ఉండాలి యాజ్ పర్ ఆధార్. క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి ఎవరైతే క్యాస్ట్ ఓబీసీ కేటగిరీ ఉంటారో, కానీ అది కరెంట్గా ఉండాలి. 3 ఏళ్ళ ముందర అలా వద్దు. 1 year అప్లికబుల్, నాట్ మోర్ దాన్ 2 years. సో ఓవరాల్ ఏంటంటే అది మీరు అర్థం చేసుకోండి. కరెంట్ చేయడానికి ట్రై చేయండి. హ్యావ్ ద స్టడీ కండక్ట్ సర్టిఫికేట్ ఫ్రమ్ యువర్ స్కూల్. మీకు స్టడీ కండక్ట్ సర్టిఫికేట్ అనేది స్కూల్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ నేను ఆంధ్రప్రదేశ్ సబ్ ఇన్స్పెక్టర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు స్టడీ కండక్ట్ సర్టిఫికేట్ అడగడం జరిగింది. నేను ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినా కూడా నాకు వాళ్ళు అడిగారనమాట. సో కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అకాడమీలో ఉన్నా లేకపోయినా సెల్ఫ్ ప్రిపరేషన్ అయినా కూడా మీరు నాకు కాల్ చేస్తే ఈ నంబర్ మీద 7667302252 నేను మీకు ప్రింటెడ్ జిరాక్స్ ప్రీవియస్ పేపర్స్ అనేది బై స్పీడ్ పోస్ట్ పంపిస్తాను. సో దాని ఛార్జెస్ మీరు ఏ ఆర్మీ జీడీయా, టెక్నికలా, ట్రేడ్స్మెనా, క్లర్కా వాటిని బట్టి మీకు ఆన్ అన్ యావరేజ్ 1000 రూపీస్ నుంచి 1500 వరకు ఛార్జెస్ ఉంటుంది. దాంట్లో మీకు 50 నుంచి 70 క్వశ్చన్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ సాల్వ్డ్ ఫుల్లీ హ్యాండ్ రిటన్ మ్యాథమెటిక్స్ ఏవైతే నా యూట్యూబ్లో ఉన్నాయో అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్ సపరేట్ క్వశ్చన్స్ ఉంటాయి, 50 ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి, రీజనింగ్ ఉంటుంది, కంప్యూటర్ సంబంధించి కొన్ని ఉంటాయి. ప్రతిదీ మీకు దాంట్లో అవి చదువుకుంటే చాలా బాగా మీరు ఫాస్ట్గా చూసుకొని వెళ్ళిపోవచ్చు. అంత బాగా హ్యాండ్ రిటన్, సెల్ఫ్ హ్యాండ్ రిటన్ నేనే చేశాను, చాలా బాగుంటాయి. ఎవరైతే నా యూట్యూబ్ నుంచి 1400 వీడియోలు చూసారో, లైక్ ఒకసారి చూసారో వాళ్ళు కంపల్సరీ మ్యాక్సిమం ఆల్రెడీ 100+ పిల్లలు అనేది తీసుకోవడం జరిగింది. మీకు కాంపిటీషన్ అనేది చాలా టఫ్గా ఉంటుంది, ఇంకా స్కోరింగ్ కూడా పెరుగుతుంది అనమాట. ఎందుకంటే నాకు మ్యాక్సిమం పీపుల్ ఫ్రమ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి మన స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ తెప్పించుకున్నారు.
వాళ్ళు 10 మందికి పంచుతారు, 10 మందికి పంచుతారు. కాబట్టి ఈ రిసోర్సెస్ అనేది చాలా యూస్ఫుల్గా అందరికీ వెళ్ళిపోతున్నాయి. ఎవరైతే పేపర్స్ తెప్పించుకోలేదో ఆబ్వియస్లీ వాళ్ళు వెనకలు ఉండిపోతారు. మిగతా వాళ్ళందరూ ఇర్రెస్పెక్టివ్ మీరు ఎంతన్నా కోచింగ్ వెళ్ళండి. ఈ రోజు నుంచి ఎవరైతే కసిగా ఉన్నారో పిల్లలు వాళ్ళు ఇంటి నుంచే క్రాక్ చేస్తారు, నేను గ్యారంటీ దానికి. అంతేగాని మేము ₹1,00,000 కట్టి మేము వాడు కోచింగ్ వెళ్ళాము, మేము తోపు తురుమంటే ఐఎమ్ వెరీ సారీ గైస్. కసిగా ఉన్నవాడు ఇంటి దగ్గర నుంచి అయినా కానీ మంచి మెటీరియల్తో చదువుతాడు. మీరు లక్షలు కడితే మీరేమన్నా తోపులు అనుకుంటే ఐఎమ్ వెరీ సారీ. లక్షలతో చదువు రాదు, కసి ఉండాలి మీకు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటి వీడియో ఎక్స్ప్లెనేషన్స్ కూడా దీంట్లో ఉన్నాయన్నమాట. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. ద బెస్ట్ మెటీరియల్ ఫర్ ఆల్ ఎగ్జామినేషన్స్. దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఈ యూట్యూబ్ ఛానల్లో ఉందన్నమాట. ఇంత నీట్గా టైప్ చేసి మీకు ఏ యూట్యూబ్ ఛానల్ చూపించదు. నేను చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. నెక్స్ట్ మనము గుర్తు చేసుకోవాల్సింది మస్ట్ బ్రింగ్ డాక్యుమెంట్స్. ఏ డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి ర్యాలీ సైట్లో? నెంబర్ 1 అడ్మిట్ కార్డ్స్ ఏదైతే ఉన్నాయో లేజర్ జెట్ ప్రింటర్ నుంచే తీసుకోండి. అతనికి చెప్పండి మంచి క్వాలిటీ ప్రింట్ ఇవ్వమని. కొద్దిగా కట్ పిట్ అయినా కూడా కష్టం అవుతుంది. కరెంట్ ఫోటోగ్రాఫ్స్ ఖచ్చితంగా మీరు ర్యాలీ కన్నా 1 మంత్ ముందునే మంచి ఫోటోగ్రాఫ్స్. లైట్ బ్యాక్గ్రౌండ్ అంటే స్కై బ్లూ కలర్ కానీ లైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. 20 కాపీస్ తీసుకోండి. వైట్ ఒకటి, లైట్ బ్లూ ఒకటి, అట్లా డిఫరెంట్ తీసుకోండి, ఏం పర్లేదు. డార్క్లో తీసుకోవద్దండి. అప్లికేషన్ ఫామ్ కంపల్సరీ ప్రింట్అవుట్ తీసుకోండి ఎప్పుడైతే అప్లై చేస్తారో. డాక్యుమెంట్స్ ఏమేమి మెన్షన్ ఉన్నాయని చెప్తాను మీకు. క్యారీ ద డాక్యుమెంట్స్ ఇన్ ట్రాన్స్పరెంట్ డాక్యుమెంట్స్ స్లీవ్స్ ఆర్ ప్రొటెక్షన్ టు గార్డ్ అగైనెస్ట్ డ్యామేజ్ డ్యూ టు ఇంక్లిమెంట్ వెదర్. ఎప్పుడెప్పుడైనా వర్షాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓవరాల్ ఆ టైంలో మీకు ఈ డాక్యుమెంట్స్ అనేది ఒక మంచి ఫోల్డర్స్లో పెట్టుకొని ఆ బ్యాగ్ ఉంది చూసారా, ఆ క్యారింగ్ బ్యాగ్ అది మంచిది క్వాలిటీ తీసుకోండి. ఒక పాలిథిన్ లోపల పెట్టుకోండి. 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ అండ్ అటెస్టెడ్ బై గెజెటెడ్ ఆఫీసర్. ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సింది జిరాక్స్ కాపీస్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ మినిమం 2 పెట్టుకోండి, మ్యాక్సిమం 4 వరకు పెట్టుకోవచ్చు. 3 పెట్టుకోండి, నో ప్రాబ్లం. ఖచ్చితంగా గెజెటెడ్ ఆఫీసర్తో సైన్ చేయించుకోండి. ఆయన సైన్ చేసిన తర్వాత ఒక సీల్ ఉంటుంది, అది మాత్రం ఇంగ్లీష్లో ఖచ్చితంగా ఉండాలి. ఏ స్టాంప్స్ అయినా కానీ ఏ సీల్స్ అయినా కానీ ఖచ్చితంగా ఇంగ్లీష్లో ఉండాలి. అంతేగాని తెలుగులో మనం ఉన్నాయనుకో ఆ హిందీ వాళ్ళు రిజెక్ట్ చేస్తారనమాట. సర్టిఫికేట్స్ ఏమేమి క్యారీ చేయాలి? మీరు 12th క్లాస్ మీద ఆర్మీ క్లర్క్ కానీ టెక్నికల్ కానీ అప్లై చేస్తుంటే దాంట్లో ఇచ్చిన 40% మినిమం ఉన్నాయా అనే దాంట్లో పాస్ మార్కులు ఉన్నాయా లేవా ఖచ్చితంగా చెక్ చేసుకోండి. మీరు 35 మార్క్స్ వచ్చినా కూడా తలనొప్పే. సో ఏ సబ్జెక్ట్లో కూడా 40+ ఉండాలి, ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి. సార్ నాకు సెకండ్ ఇయర్లో 35 మార్క్సే వచ్చాయి అండ్ అన్ యావరేజ్ అంటే ఐఎమ్ వెరీ సారీ, యు ఆర్ నాట్ ఫిట్. 10th క్లాస్ 8th క్లాస్ సర్టిఫికేట్స్, ట్రేడ్స్మెన్ 8th క్లాస్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు కూడా చెక్ చేసుకోండి. 10th క్లాస్ సర్టిఫికేట్కి సంబంధించి ఒరిజినల్ ఖచ్చితంగా ఉండాలి. డొమిసైల్ అంటే నేటివిటీ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఒరిజినల్ తీసుకెళ్ళండి, దాని జిరాక్స్ 4 తీసుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ. మనకు తెలుసు ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందో వాళ్ళకి కంపల్సరీ ఓబీసీ కానీ ఏదైనా కానీ అది కరెంట్ అయి ఉండాలి, అంతేగాని 2 ఏళ్ళ ముందు ఉండకూడదు. సో జస్ట్ చెక్, ఏదైనా ప్రాబ్లం ఉంటే యూ కాల్ మీ. రిలీజియన్ సర్టిఫికేట్ ఎవరైతే రిలీజియన్ సర్టిఫికేట్ సంబంధించి అవసరం అవుతుందో అంటే వాళ్ళు ఉంటారనమాట, వాటికి స్కూల్ క్యారెక్టర్ సర్టిఫికేట్ చెప్పాను, స్టడీ కాండక్ట్ కానీ క్యారెక్టర్ సర్టిఫికేట్ కానీ ఖచ్చితంగా ప్రిన్సిపల్ తోటి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది అనమాట, ఇది స్కూల్ది అయిపోయి. ఇంకొకటి క్యారెక్టర్ సర్టిఫికేట్ విత్ ఫోటోగ్రాఫ్ ఇష్యూడ్ బై ద విలేజ్ సర్పంచ్. మీ ఊళ్ళో విలేజ్ సర్పంచ్ ఉంటే అతనితో కానీ మున్సిపల్ కార్పొరేషన్లోకి వెళ్ళి ఫ్రెష్గా మీరు చేయించుకోండి. అన్మ్యారీడ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అవసరం అవుతుంది, ఎందుకంటే 21 సంవత్సరాల కన్నా తక్కువే ఉన్నాయి కాబట్టి మీరు ఎవరైతే 21 సంవత్సరాల కన్నా తక్కువే లేదంటే 21 పైన ఎవరైతే చేస్తున్నారో ట్రేడ్స్మెన్ సంబంధించి వాళ్ళకి అవసరం లేదు. బట్ 21 కన్నా బిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఈ సర్టిఫికేట్స్ 2 పైన ఒకటి కింద ఒకటి అనమాట, ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే నో ఇన్వాల్వ్మెంట్ సర్టిఫికేట్, అంటే మీరు ఏమి ప్రాబ్లం లేదు ఇన్వాల్వ్మెంట్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది అనమాట. మీరు ఎక్కడ ఏం ప్రాబ్లం చేయలేదు అని చెప్పి ఒక పోలీస్ వెరిఫికేషన్ లాగా. పేరెంట్ కన్సెంట్ అప్రూవల్ సర్టిఫికేట్ అనమాట, అంటే మీరు పర్మిషన్ తీసుకున్నట్లు, మీ నాన్న వాళ్ళు పర్మిషన్ ఇచ్చినట్లు, కన్సెంట్ అంటే అప్రూవల్ ఇచ్చినట్లు అనమాట. ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్లో ఉంది, దాన్ని సైన్ చేసుకొని రాండి మీ నాన్న వాళ్ళతోటి. ప్రీవియస్ ర్యాలీ ఏమైనా అటెండ్ అయితే వాటి గురించి డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయాల్సి కూడా ఉంటుంది. రిలేషన్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అవసరం అవుతుంది తమ్ముడు, వాటి యొక్క జిరాక్స్ కూడా పెట్టుకోండి, ఒరిజినల్స్ కూడా పెట్టుకోండి. మీ డిశ్చార్జ్ బుక్ మీ పేరెంట్స్ ఉంటే కూడా పెట్టుకోండి జిరాక్స్.
ఎన్సిసి సర్టిఫికేట్ కంపల్సరీ అవసరం అవుతుంది. ఎవరైతే రిలేషన్ ఉన్నారో వాళ్ళ డాడ్ కానీ ఎవరిదన్నా వాళ్ళ డిశ్చార్జ్ బుక్ ఉంటే వాటి యొక్క జిరాక్స్ తీసుకోండి, ఒరిజినల్ కాదు. ఎన్సిసి సర్టిఫికేట్ అవసరం అవుతుంది, ఒరిజినల్స్ ప్లస్ జిరాక్స్. ఆధార్ కార్డ్ కంపల్సరీ ఉండాలి, ఆధార్ కార్డు లేని వాళ్ళు వ్యర్థము. పాన్ కార్డ్ మ్యాండేటరీ అంటే చేయించుకోండి, ఎప్పటికైనా లైఫ్లో కావాల్సి ఉంటుంది. సో అది ఒక ఆప్షనల్ ఉంటుంది, బట్ చేయించుకుంటే మంచిదండి. కోవిడ్-19 సర్టిఫికేట్ అనేది దాంట్లో నోటిఫికేషన్లు ఇచ్చాడు, ఫ్రీ అసిమ్టమాటిక్ సర్టిఫికేట్ అండ్ నో రిస్క్ సర్టిఫికేట్. లేదు సార్, మేము కంపల్సరీ ర్యాలీకి వెళ్ళే ముందర నాకు కాఫ్ ఉన్నా కూడా ఏదో సమ్ కాఫ్ ఉంది, నాకు దగ్గుంది, నేను అక్కడ ప్రాబ్లం అవుతుందేమో అనే ఆలోచన ఉంటే మీరు ఒక కోవిడ్-19 సంబంధించిన ఒక ముందుగానే ర్యాలీలోకి వెళ్ళి బాధపడే కన్నా ఆడవాళ్ళు దగ్గొచ్చిన వాళ్ళు నిన్ను రెఫర్ చేసేస్తారనమాట. సో అలా కాకోకుండా నువ్వేం చేయాలంటే నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి దగ్గొచ్చినా కూడా ఒక ర్యాలీకి వెళ్ళే ఒక 3 రోజుల ముందర మీరు, లేకుంటే వారం ముందర హాస్పిటల్కి వెళ్ళండి. హాస్పిటల్కి వెళ్ళి మీరు ఈ కోవిడ్-19 సర్టిఫికేట్ అనేది చేయించుకోండి. అంటే నాకు లేదు అని చెప్పి ఆ సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నా అక్కడ మీరు దగ్గినా కూడా నాకు ప్రాబ్లం లేదు సార్, ఇప్పుడే నేను చేయించుకొచ్చినానని చూపించొచ్చి అదేమవుతుందంటే అక్కడ వాళ్ళు ఓకే ఆ పిల్లోడికి ఏదో నార్మల్ కాఫ్ ఉంది, కోవిడ్-19 సిమ్టమ్స్ కాదులే అని వాళ్ళు నమ్ముతారు, నిన్ను అలౌ చేస్తారు. లేదంటే అక్కడ నుంచి నీకు అందరూ కంప్లైంట్ చేస్తారనమాట, సార్ దగ్గుతున్నాడు, ఈ పిల్లోడికి ఏదో ప్రాబ్లం ఉంది అయినా కూడా చూడండి అని చెప్పి. సో అప్పుడు మీరు ర్యాలీ నుంచి బయటికి తోసేస్తారు. సో బీ స్మార్ట్. మీరు ర్యాలీకి వెళ్ళే ముందర ఆ సర్టిఫికేట్స్ అనేది క్రియేట్ చేసుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత బాధపడనవసరం లేదు. నెక్స్ట్ నో ఇన్వాల్వ్మెంట్ సర్టిఫికేట్ అంటే ఇది ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏం రిమెంబర్ మనం చేయాల్సి ఉంటుంది. అక్కడ మనము హ్యాంకీ కంపల్సరీ యూస్ చేయండి, టిష్యూ కానీ హ్యాంకీ కానీ అట్లా తుమ్మినప్పుడు కానీ దగ్గినప్పుడు కానీ యూస్ చేయండి. వాష్ యువర్ హ్యాండ్స్ ఆఫ్టర్ యూ స్నీజ్. ఎప్పుడైతే తుమ్మావో అప్పుడు ఏమన్నా శానిటైజ్ చేసుకోండి. ఇన్ఫార్మ్ స్టాఫ్ ఇఫ్ యూ హ్యావ్ కాఫ్ అండ్ ఫీవర్. సడన్గా నీ కాఫ్ కానీ ఫీవర్ కానీ వచ్చిందనుకో వాళ్ళ స్టాఫ్ చెప్పండి, వాళ్ళు ఏదైనా ట్యాబ్లెట్స్ ఇస్తారు. సో యూ కెన్ డైరెక్ట్లీ టేక్ కేర్, అక్కడ మీకు హెల్ప్ చేస్తారనమాట. ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా అవి చెప్పండి వాళ్ళకి, ఎందుకంటే మన వల్ల ఇంకొకరికి ప్రాబ్లం రాకూడదు అనమాట. హ్యావ్ ద మనీ అండ్ క్లోజ్ ఫర్ 4 days. అక్కడ మీరు నియర్ అబౌట్ 4 to 5 days స్టే చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు కంపల్సరీ క్లోత్స్ కానీ హైజీనిక్గా ఉండాలి, బ్యాగ్స్ తీసుకెళ్ళండి. స్ట్రిక్ట్ రూల్స్ మాత్రము ఫాలో కావాలి. అక్కడ బీ కార్డియల్ అండ్ ర్యాలీ సైడ్స్ అక్కడ కోఆపరేట్ చేయండి. అక్కడ మీరు కోతి శాస్త్రాలు మాత్రం చేయొద్దండి. మంకీ యాక్ట్స్ నో. జోవియల్ అంటే ఎక్దమ్ తాస్కారంగా ఉండడం అనమాట, నో, అలా చేయకండి. డోంట్ టాక్ అన్నెసెసరీలీ అండ్ మెయింటైన్ సోషల్ డిస్టెన్స్. అక్కడ అన్నెసెసరీ మాట్లాడొద్దండి, ఏదన్నా ఉంటే నిదానంగా మాట్లాడుకోండి చిన్నగా. ప్లస్ అక్కడ ఏదైనా మానిటర్ చేస్తూ ఉంటారనమాట, మీరు ఇండిసిప్లిన్ బిహేవ్ చేస్తే కిక్ చేస్తారనమాట, తంతారు. ఇఫ్ యూ హ్యావ్ కాఫ్ దెన్ గెట్ ఇట్ క్యూర్డ్. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కాఫ్ కానీ ఏదైనా కానీ దానికి సంబంధించిన టాబ్లెట్స్ కానీ లేదంటే ఏదైనా తీసుకెళ్ళండి, మీకు ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది అనమాట. క్యారీ మాస్క్, గ్లౌజ్ అండ్ హ్యాండ్ శానిటైజర్స్. ఖచ్చితంగా మీకు మాస్క్స్ ఉండాలి, గ్లౌజ్ కూడా తీసుకెళ్ళండి, శానిటైజర్స్ కూడా కంపల్సరీ అవసరం అవుతుంది తమ్ముడు. మెడికల్ ఎగ్జామినేషన్ మాత్రం ఏదైతే నోటిఫికేషన్లు ఇచ్చారో దాని ప్రకారమే మీకు మెడికల్ ఎగ్జామినేషన్ డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరు ఎవరైతే క్యాండిడేట్స్ ఫిజికల్లో పాస్ అయ్యారో ఇవన్నీ యాక్టివిటీస్లో వాళ్ళని పలానా డేట్లో పిలుస్తారనమాట. అంతవరకు మీరు స్టే చేయాల్సి ఉంటుంది. స్పోర్ట్స్ సర్టిఫికేట్ షుడ్ బి వితిన్ 2 years ఆఫ్ వ్యాలిడిటీ. ఏదైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయో దట్ షుడ్ బి వితిన్ ద 2 years ఆఫ్ వ్యాలిడిటీ అనమాట. అప్లై ఆన్లైన్ ఫర్ 1 trade. ఖచ్చితంగా ఒక ట్రేడ్కి మాత్రమే అప్లై చేసుకోండి, అన్నెసెసరీ అన్ని ట్రేడ్స్కి అప్లై చేయదండి. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు ఈ మొబైల్ నెంబర్లో కాల్ చేసినారంటే నేను మీకు ఇంకా మ్యాక్సిమం డీటెయిల్స్ అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏమైనా కామెంట్ సెక్షన్లో మీరు చెప్పాలనుకుంటే డిస్క్రిప్షన్లో కూడా మీరు మొత్తం ఎగ్జిక్యూషన్ ప్రిపరేషన్ సంబంధించిన మెటీరియల్ అనేది మీకు దొరుకుతుంది. ఏదైనా కామెంట్ చేయాలనుకుంటే యూ కెన్ కామెంట్ మీ ఇన్ దిస్ సెక్షన్. యూ కెన్ డైరెక్ట్లీ కాల్ మీ ఇన్ దిస్ మొబైల్. మీకు 2100 PDF ఆఫ్ జీకే అండ్ జిఎస్ కావాలంటే కాల్ మీ, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాను. వాట్సాప్లో చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ గైస్. ఐ వాంట్ యూ గైస్ టు షేర్ ఇట్ టు మ్యాక్సిమం పీపుల్. మంచిగా అందరికీ షేర్ చేయండి. లెట్ ద పీపుల్ గెట్ బెనిఫిట్. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.